ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. మనం ఆదివారం చేసుకునే సత్సంగానికి మీ అందరికీ సుస్వాగతం. పోయిన ఆదివారం మనం అంటే బాబా గారి స్మరణతో మనం ప్రారంభించుకున్న అంశం ఏంటి అని అంటే ఓవిలు 58 మరియు 59 మొదటి అధ్యాయానికి చెందినవి. అంటే మొదటి అధ్యాయంలోని 58 మరియు 59 వాక్యాలని మనం చెప్పుకున్నాం. అవేంటి? గురునామం, గురు యొక్క సహవాసం, గురు కృప, గురు చరణ పాయసం, గురు మంత్రం, గురుగృహ నివాసం. ఇవన్నీ అత్యంత శక్తివంతమైనవి, ప్రచండమైన శక్తి కలిగినవి. ఇవి అత్యంత కష్టంతో లభిస్తాయి. వీటికి అత్యంత ప్రచండమైన శక్తి ఉంది. ఇవి భక్తులను బాగా పరీక్షించి వారికి తెలియకుండానే మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ వెళ్తాయి అని మనం చెప్పుకున్నాం. అందులో గురువు పవిత్రతని, గురువు ఆవశ్యకతని, గురువు అంటే అర్థం ఏంటి అని ఇవన్నీ మనం ప్రస్తావించుకున్నాం. ఈ ఆరిట్లో మొట్టమొదటైన గురునామం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాన్ని మనం ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. గురునామస్మరణ ఎంత ప్రాధాన్యతమైనది, ఎంత ప్రాధాన్యత ఉంది అని అంటే దీనికి మనకు 3వ అధ్యాయంలోనే చెప్తారనమాట. కృతయుగంలో ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతోనూ, ద్వాపర యుగంలో అర్చనలతోనూ లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతోనూ నామ సంకీర్తనలతోనూ ప్రాప్తిస్తాయి. కాబట్టి కలియుగంలో నామ సంకీర్తనకి అంతటి ప్రత్యేకత ఉంది, అంతటి పవిత్రత ఉంది, అంతటి శక్తి ఉంది. తిన్నగా మనకి మోక్షాన్ని ఇచ్చేటంత శక్తి నామస్మరణలో ఇమిడ్చి ఉన్నారు సద్గురువులు. కాబట్టి గురునామం చాలా పవిత్రమైనది. నామం వేరు కాదు, నామి వేరు కాదు. అంటే ఈ నామం వేరు కాదు, ఈ నామాన్ని కలిగిన సద్గురువు లేదా దేవీ దేవతలు వేరు కారు. కాబట్టి నామస్మరణ తరచుగా మనం చేసుకుంటుంటాం. విష్ణు సహస్రనామం అంటాం, లలితా సహస్రనామం అంటాం, గోవిందనామం అంటాం, శివనామం అంటాం, శరణ ఘోష అంటాం అయ్యప్ప స్వామికి. అలాగే మనకు బాబా గారి నామం సాయిబాబా అనే నామం అత్యంత పవిత్రమైనది. ఈ గురునామం గురించి చెప్పుకుంటూ, గురునామం అంటే బాబా గారికి నామస్మరణ పట్ల ఎంత ప్రీతి ఉందో మనకు 3వ అధ్యాయంలోనే రోహిల్లా అనే అతడి కథ చెప్పి బాబా గారు మనకు తెలియచేశారు. రోహిల్లా చాలా బలంగా బలిష్టంగా ఉండేవాడు. ఎనుబోతులాంటి శరీరం ఉండేదట. కఫిని వేసుకొని తిరుగుతుండేవాడు. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కారు. అందరితోనూ గడబిడ మాట్లాడుతుండేవాడు. కానీ బాబాగారి గుణాలను ఆకర్షించి, బాబాగారి గుణాలతో ఆకర్షితుడై బాబాగారి పట్ల అత్యంత ప్రేమతో ఉన్నాడు. షిర్డీలో వచ్చి ఉన్నాడు. అతను పగలైనా రాత్రైనా, సావుడులో ఉన్న మసీదులో ఉన్న అత్యంత ఆవేశంతో స్వేచ్ఛగా తన కల్మాన్ని పఠించేవాడు. అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా
పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న సావుడలో ఉన్న కల్మాను పఠిస్తూ ఉండేవాడు. చాలా గళం కొడితే గొంతు కూడా చాలా కర్కశంగా ఉండేదట. అయినప్పటికీ ఎప్పుడు కల్మాను పఠిస్తూ ఉండేవాడు. సరే, ఇక్కడ బాబా గారికి ఇది బాగానే ఉంది. కానీ షిరిడి గ్రామ ప్రజలు సాధారణంగా పగటిపూట వెళ్ళి పొలాల్లో పని చేసుకుని, అప్పట్లో వ్యవసాయం తప్పించే రెండోది ఏముంది, అలా పొలాల్లో వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుని రాత్రులు నిద్రించాలి అని అంటే ఈ పెద్ద పెద్ద కేకలు, అహోరాత్రాలు కల్మాను గట్టిగా ఆ కేకలు అరుపులతో ఆయన పఠిస్తూ ఉంటే ఈ అరుపులు కేకల వల్ల షిరిడి ప్రజలకి నిద్ర పట్టేది కాదట, నిద్ర భంగమయ్యేదట. చూశారు 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 చివరికి బాబాగారు వద్దకు వచ్చి ఈ రోహిల్లా పైన ఫిర్యాదు చేశారు. బాబా, ఇతని వల్ల మాకు నిద్ర పట్టడం లేదండి, అతడేమో ఎప్పుడు మీ వద్దే ఉంటాడు, కాబట్టి మీరే చెప్పండి. ఇక బాబాగారికి నిద్ర అంటే విషంతో సమానమండి. బాబాగారితో 60 ఏళ్ళ పాటు శయనించినటువంటి మాల్సపతిని నిద్రపోనిచ్చేవారు కాదు. 14 ఏళ్ల పాటు బాబాగారు మాల్సపతితో కలిసి తాత్య వాళ్ళతో పాటు ఉండేవారు కదా, రాత్రులు మసీదులో మరి శయనించేవారు కదా. తాత్యాన్ని కూడా నిద్రపోనిచ్చేవారు కాదు. అలా బాబాగారికి నిద్ర అంటే విషం, ఆ విషంతో సమానం. కారణం ఏంటి అని అంటే నిద్రపోకుండానే అహర్నిశలు మన మనసు భగవంతుడి లేదా గురువు నామస్మరణలో ఉండాలని. అందుకే బాబా చెప్తారు, అతి తక్కువగా నిద్రపోండి, అతి తక్కువగా తినండి, అతి తక్కువగా మాట్లాడండి అని. మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు, మితంగా భుజించు అంటారు. సరే, మనం అన్నీ వ్యతిరేకంగానే చేస్తాం. ఎక్కువగా మాట్లాడతాం, అవసరమైన దానికన్నా ఎక్కువగా భుజిస్తుంటాం, చాలాసేపు నిద్రపోతాం. 7 గంటల నిద్ర, 8 గంటల నిద్ర, 6 గంటల నిద్ర అని మనం ఆరోగ్యపరంగా లెక్కలు వేస్తూ ఉంటాం. ఇది బాబాగారికి ఇష్టం ఉండేది కాదు. నిద్ర అంటే బాబాగారికి విషంతో సమానం, మనకు 3వ అధ్యాయం చెప్తుంది. కాబట్టి మరి ఆయన ఏం చేస్తున్నాడు? పిచ్చి పిచ్చి మాట్లాడడం లేదు, కల్మాను పఠిస్తున్నాడు. అంటే అలా భగవంతుడు అల్లా స్మరణ చేస్తున్నాడు. మరి అల్లా స్మరణ చేస్తున్నాడు, దాన్ని విన్నాళ్ళు అప్రయత్నంగానైనా భగవంతుడి నామాన్ని వింటున్నారు కదా, అది తెలియకుండానే వాళ్ళకి మరి ఉపకారం చేస్తుంది కదా. కాబట్టి రోహిల్లా వాళ్ళందరికీ పరోపకారం చేస్తూనే ఉన్నాడు కదా. మరి అటువంటి రోహిల్లా పట్ల వీళ్ళు చేసిన ఫిర్యాదుని బాబాగారు ఏ మాత్రము లక్ష్య పెట్టలేదండి. పైకి వచ్చి ఏం చెప్పారంటే, రోహిల్లాని ఏ మాత్రమూ బాధ పెట్టకండి, అతడు నాకు అత్యంత ప్రియుడు, అతడికి ఒక భార్య ఉంది, ఆవిడ పతితురాలు, అతడితో పొసగక అతడిని తప్పించుకొని నా వద్దకు రావాలని ఉబలాట పడుతూ ఉంది. నేను నెట్టివేసిన బలవంతంగా లోపలికి జోరబడాలి అని చూస్తూ ఉంది. అతడు కేకలు వేస్తూ ఉంటేనే ఆవిడ దూరంగా ఉంటుంది. అతడు గనక కేకలు వేయడం ఆపాడా, ఆ దుర్బుద్ధి నా వద్దకు రావాలని, నాలో జొరబడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి అతడు కేకలు వేస్తేనే ఆవిడ నాలోకి జొరబడదు, అతడు కేకలు వేస్తుంటేనే నాకు అత్యంత సుఖం. కాబట్టి పరోపకారం చేసే ఆ రోహిల్లాని మీరెవరు ఏమీ అనకండి, అతడే గట్టిగా అరచి అలసిపోతాడు, అప్పుడు మీ కార్యం సిద్ధిస్తుంది అన్నాడు తప్పించి అతడికి ఏమి బాబాగారు నువ్వు అలా అరవద్దయ్యా అని చెప్పలేదు. సరే, యథేచ్ఛగా మన రోహిల్లా అలా కల్మాను పఠిస్తూనే ఉండేవాడు. కొంతకాలానికి అతడే చప్పబడ్డాడు. ఇందులో బాబాగారు మనకు తెలియచేస్తుంది ఏంటి అని అంటే, రోహిల్లాని పరోపకారి అన్నారు. ఎందుకు పరోపకారి అయ్యారు ఆయన? ఆయన పఠిస్తూ ఉన్నది కల్మాన్, ప్రబోధవాణి, భగవంతుడి ప్రబోధవాణి. మరి అటువంటి వాణిని ప్రయత్నపూర్వకంగా కాకపోయినా అప్రయత్నంగానే మనం వింటున్నాం. అంటే షిరిడి గ్రామ ప్రజలు వింటున్నారు, అది వాళ్ళకి మంచి చేస్తుంది అని చెప్తూ అలా నామస్మరణ పట్ల అందరికీ ప్రీతి కలిగించాలని బాబాగారి ఉద్దేశం. మరి ఆ రోహిల్లా ఒక బికారి, రోజల్లా భోజనాని కోసంగా చద్దన్నను
లేదా ఎండు రొట్టెలను అడుక్కొని తినేవాడు. దొరక్కపోతే పస్తు ఉండేవాడు. అటువంటి పైసాకి కొరగాని రోహిల్లాకి వివాహం ఏంటి, భార్య ఏంటి? ఇదంతా బాబాగారు చెప్పినటువంటి ఒక లీల, ఒక కథ అది. ఇందులో ఆ రోహిల్లా భార్య అంటే మాయ. ఏం చేస్తున్నాడు రోహిల్లా? అతడితో పొసగలేదు ఆవిడకి అని అన్నాడు. అంటే ఎందుకని? రోహిల్లా కల్మాన్ పఠిస్తూ ఉన్నాడు, భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉన్నాడు. అలా నామస్మరణ జరుగుతూ ఉంటే మాయ అక్కడితో పొసగక అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అతడు అలా కేకలు వేస్తూ ఉంటే ఆవిడ దూర దూరంగా ఉంటుంది. కాబట్టి మాయ మనలోకి జొరబడకుండా ఉండాలి అని అంటే దానికి నామస్మరణ చేయాలి అని బాబాగారు సూచిస్తూ రోహిల్లాని నాకు అత్యంత ప్రియుడు అన్నాడు. రోహిల్లాకి ఏది ప్రియం? కల్మాన్ పఠించడం. కాబట్టి భగవంతుడి నామస్మరణ చేసే రోహిల్లా అంటే బాబాగారికి అత్యంత ప్రియుడు అని చెప్పడం ద్వారా నామస్మరణ అంటే బాబాగారికి ఎంతో ప్రీతి అని మనం గ్రహించి మనం కూడా ఎల్లప్పుడూ నామస్మరణలో ఉండాలి. బాబాగారు మనం నామస్మరణ చేయమని చెప్పడం కాదండి. ఆయన కూడా ఎప్పుడు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనే నామస్మరణ చేస్తూనే ఉండేవారు. ఓ పర్యాయం ఆయన మన మాల్సాపతి గారితో చెప్తారు, భగత్ నా పక్కన కూర్చో. రాత్రి అంతా మరి ఆయనతోనే ఉండేవారు కదా మాల్సాపతి గారు కూడా. మాల్సాపతి చెప్పేవారు, భగత్ నా పక్కన కూర్చో, నా హృదయంపై చేయి వేసుకొని కూర్చో. ఎప్పుడు నాలో అల్లా నామస్మరణ జరుగుతూ ఉంటుంది. నేను అల్లా నామస్మరణ కానీ మర్చిపోయానా, అప్పుడు ఇక్కడ హృదయం గుండె తేడా కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఆ గుండె మీద చేపెట్టుండు, ఎప్పుడైతే నామస్మరణ ఆగుతుందో నన్ను వెంటనే మేల్కొల్పు అనేవారు. సరే, మాల్సాపతి గారు బాబాగారి పక్కన కూర్చుని అరచేతిని బాబాగారి హృదయంపై వేసి ఆయన కూర్చునేవారు. మరి నిరంతరం అల్లా నామస్మరణ జరుగుతూనే ఉంది. కానీ ఈయనే కూర్చొని కాసేపటి నిద్ర వచ్చి తూగేవారు. బాబాగారు రై భగత్ అనేవారు, ఈయన ఉలిక్కి పడేవారు అన్నమాట. అలా నిరంతరం బాబాగారిలో నామస్మరణ జరుగుతూనే ఉంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా బహుద్దేగా, ఇదే మాట చెప్తుంది. అల్లా అల్లా అల్లా. బాబాగారు అల్లా మాలిక్ అన్నారు, మనం సాయి మాలిక్, మనం సాయినామాన్ని, ఇంకొకరు రామనామాన్ని, ఇంకొకరు విఠలనామాన్ని, హరినామాన్ని, గోవిందనామాన్ని, శివనామాన్ని, గాయత్రి నామాన్ని, లలితానామాన్ని, ఆంజనేయ స్వామి దండకాన్ని, ఎవరికి ఏది ఇష్టమో దాన్ని మనం ఆశ్రయించి అలా నామస్మరణతో మనం మాయకి దూరంగా ఉండవచ్చు. మాయ అంటే భ్రమకి దూరంగా ఉంటాం. మనసులో ఉండే ప్రాపంచికతను తొలగించుకొని చివరికి భగవంతుడు మన నుంచి కోరుకునే విధంగా భగవంతుడి వైపుకి, సద్గురు వైపుకి కొన్ని అడుగులు వేసే ప్రయత్నం మన జీవిత కాలంలో చేయగలం. అటువంటి ప్రయోజనం ఉంది అని బాబాగారికి నామస్మరణ అంటే అత్యంత ప్రీతి. ఇంకా దీన్ని ఇంకో బాబాగారు అంటే నామస్మరణ ఇంకా ప్రభావాన్ని చెప్తూ నామం ప్రభావాన్ని చెప్తారు మనకు 27వ అధ్యాయంలో సచ్చరిత్రలో. శ్యామ ద్వారా మనకు ఆ లీల చేసి చూపించారు. మనకు తెలిసిందే, శ్యామ అంటే బాబాగారు వద్ద నందీశ్వరుడు నిరంతరం బాబాగారి సేవలో ఉండేటువంటి ఒక ధన్యభాగ్యుడు శ్యామ. బాబాగారు చెప్తారు, శ్యామకు నాపై భక్తి, అందుకే అతడిపై నాకు ప్రేమ. శ్యామకు నాపై ప్రేమ, అందుకే అతడిపై నాకు దయ. శ్యామ వెర్రివాడే కావచ్చు, అంటే బాబాగారిపై పూర్తిగా ఆధారపడినటువంటి వాడు. పాము కరిస్తే కూడా చిటికిన వెర్రెలకి అప్పట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం విఠోబా మందిరానికి వెళ్లకుండా ఆయన ఏకంగా బాబాగారు వద్దకే వచ్చారు. కాబట్టి బాబాగారిపై పూర్తిగా ఆధారపడినటువంటి భక్తుడు శ్యామ. ముక్కుపచ్చలారని పసివాడు, కళ్ళ కపటం లేనివారు. ఎంతోమంది భక్తులు, మనలాంటి భక్తుల కోసం బాబాగారితో పోట్లాట పెట్టుకున్నటువంటి భక్తుడు, అమాయక భక్తుడు శ్యామ. నిష్కపటి, కపటం లేనటువంటి వాడు, బాబాగారికి అత్యంత సన్నిహితుడు. కాబట్టి శ్యామ వెర్రివాడే కావచ్చు, అందుకే అతడిపై నాకు మమకారం అని బాబా చెప్తారు. శ్యామ ఎలా సేవ చేస్తున్నారు, శ్యామ సేవ ఫలించే సమయం వచ్చింది అని బాబాగారికి మనసుకు వచ్చింది. ఎప్పుడైనా సరే మన సేవ ఫలించే సమయం వచ్చిందని గురువు అనుకోవాలి, మనం కాదు. అలా శ్యామ సేవ ఫలించే సమయం వచ్చిందని బాబాగారు గ్రహించారు.
అప్పుడు అతడికి ఒక మంచి నియమాన్ని చూపించి అతడి మనసు ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని, అతడు ప్రాపంచిక బాధల నుండి విశ్రాంతి పొందాలని బాబాగారు సంకల్పించుకున్నారు. మరి ఏ నియమాన్ని చూపారు? ఆ నియమాన్ని చూపడం ద్వారా భక్తి మార్గంలోని ఫలితాన్ని శ్యామ పొందాలని, అతడి మనసు ప్రపంచం నుంచి విడిగా ఉండాలని, అంటే మనసులో ఉండే ప్రాపంచికత తొలగిపోవాలని బాబాగారు సంకల్పించుకున్నారు. దానికోసం ఒక మంచి నియమాన్ని చూపించారు. ఆ నియమాన్ని శ్యామ పాటింపజేయడం ద్వారా శ్యామతో భక్తి మార్గం యొక్క ఫలితాన్ని, భక్తి మార్గం ఏ మార్గం ఫలితం అని ఏంటి అని అంటే మనసు శాంతించడమే, మనసులో ఉన్న ప్రాపంచికత పూర్తిగా తొలగిపోవటమే. ఇదే మనోమాలిన్యం పరిశుభ్రం చేసుకోవడమే. ఇదే ఏ మార్గంలోనైనా మన ఆ సాధకుడు పొందే ఫలితం. అలా మనసులో ఉండే మాలిన్యం తొలగిపోతేనే కదా, అంతఃకరణం పరిశుద్ధమైతేనే కదా అక్కడ జ్ఞానప్రాప్తి, ఆ జ్ఞానప్రాప్తే కదా మోక్షం అనండి, సాక్షాత్కారం అనండి, ఏదన్నా అనండి. కాబట్టి మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవాలి అని అంటే దానికి భక్తి మార్గంలో చూపించిన బాబా గారు ఇచ్చినటువంటి సాధన మార్గం ఏంటంటే నామస్మరణ. అది ఎలా జరిగింది అని అంటే, అప్పట్లో ఒక రామదాసి, ఎలాగైతే ఇక్కడ మన రోహిల్లా కాస్త మొరటగా ఉండే వ్యక్తో, ఈ రామదాసి కూడా అటువంటి కఠిన స్వభావం ఉండే వ్యక్తి. రామదాసి శ్రీరాముడికి దాసుడు, శ్రీరాముడికి అంకితమైన వాడు అని భావం రామదాసి అంటే. ఆయన షిరిడీకి వచ్చున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించి మసీదుకి వచ్చి భక్తిగా బాబాగారికి పాద నమస్కారం చేసుకొని మసీదులో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేసేవారు. తర్వాత ఆయన అధ్యాత్మ రామాయణను కూడా పారాయణ చేసేవారు. అలా రోజు చేస్తూ ఉండేవారు. విష్ణు సహస్రనామం ఆయనకి నోటికి బాగా వచ్చేసింది. సరే, బాబాగారు సంకల్పించుకున్నారు కదా శ్యామకు ఒక మంచి నియమాన్ని చూపించాలని. ఒకరోజు మసీదులో రామదాసున్నప్పుడు, రామదాసి నా కడుపులో చాలా నొప్పిగా ఉందయ్యా, కాస్త బజారుకి వెళ్ళి సోనాముఖిని తీసుకురా అని అన్నారు. సరే, ఆ రామదాసి అక్కడి నుంచి సోనాముఖి తెచ్చేందుకు బజారుకి వెళ్ళాడు. బాబాగారు తమ స్థానం నుండి లేచి వచ్చి రామదాసి వద్ద ఉండే పుస్తకాలలోంచి విష్ణు సహస్రనామ గ్రంథాన్ని తీసుకుని అది శ్యామకి ఇచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చదువు, ఇది చాలా మంచి గుణములు కలది, చాలా గుణాలు ఉన్నాయి, దీన్ని చక్కగా చదువు, నీకు చాలా మంచి జరుగుతుంది. ఒకప్పుడు నా ప్రాణం రెపరెపలాడింది, నా గుండె దడదడలాడింది, నాకు చాలా బాధ కలిగింది, నేను బ్రతుకుతాను అన్న నమ్మకమే పోయింది. అప్పుడు ఈ విష్ణు సహస్రనామం పుస్తకం ఎంత మంచి చేసిందో నీకు తెలుసా? ఒక్క క్షణం ఈ గ్రంథాన్ని నేను హృదయానికి హత్తుకోగానే దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాన్ని కాపాడా అనిపించింది. కాబట్టి నువ్వు కూడా ఈ గ్రంథాన్ని తీసుకువెళ్ళి మెల్లమెల్లగా చదువు, రోజుకి ఒకటో అరో మంత్రం నేర్చుకో, గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అని అన్నారు బాబా. విష్ణు సహస్రనామ గ్రంథాన్ని మెల్లమెల్లగా చదవమన్నారు. రోజు ఒకటో ఆరో మాటలను ఆయన నేర్చుకోమన్నారు. బాబాగారు ఆయన జన్మే లేనివారు. మరి అటువంటి బాబాగారికి మరణం ఏంటి అని అంటే మన కోసం చెప్తున్న మాట. అంటే మనం ఎలా దాని గురించి చెప్పుకోవాలో దాన్ని బాబాగారు తమకి ఆపాదించుకుని చెప్తారు. ఇది బాబాగారు ఒక ప్రత్యేకమైన శైలి. అంటే మనం చెప్పుకోవాలి, అబ్బా ఈ పుస్తకం వల్లే నా ప్రాణం కాపాడబడింది. ప్రాణం కాపాడడం అని అంటే అజ్ఞానమే మృత్యువుతో సమానం అంటారు. కాబట్టి అజ్ఞానంలో ఉండి వెళ్ళిపోతే అది మరణించినట్లు. అలా కాకుండా శరీరం రాలిపోద్ది కదా, ఏదో ఒక క్షణం రాలిపోద్ది కదా, ఎప్పుడైనా రాలిపోయేది కదా. ఆ రాలిపోకముందే ఈ శరీరంతో ఉన్నప్పుడే కొంతమేరకైనా మనసులో ఉండే ప్రాపంచికతని, అరిషడ్ వర్గాలని, అజ్ఞానాన్ని కొంతమేరకు తొలగించుకుంటే కనీసం మనిషిగానైనా పోతాం. కాబట్టి మన చేత మనకు ఒక మంచి ప్రేరణ ఇచ్చి మన చేత నామస్మరణ చేయించాలి అనే బాబాగారి ప్రయత్నంలో భాగంగా ఈ లీల చేస్తున్నారు.
శ్యామకి చెప్తున్నారు, శ్యామ ఈ గ్రంథం తీసుకెళ్ళు, నువ్వు మెల్లమెల్లగా దీన్ని చదువు, ఒకటో మాటలు నేర్చుకో అని ఆ గ్రంథాన్ని శ్యామకి ఇచ్చారు. ఒక క్షణం గుండెకి హత్తుకోవడం అని అంటే ఆ గ్రంథంలో ఉన్న సారం అంతా మన మనసులోకి హత్తుకునేలాగా దాన్ని మెల్లమెల్లగా చదవాలి. ఇది బాబాగారి భావం. అది మనకు చెప్తున్న మాట, బాబాగారికి ఆపాదించుకున్నారు. కాబట్టి ప్రతి గ్రంథాన్ని మనం చదివేటప్పుడు సద్గ్రంథాలని దాంట్లో ఉన్న సారం మన మనసులోకి హత్తుకునేలాగా చదివితేనే అది పారాయణ అవుతుంది. అలా మెల్లమెల్లగా చదివితేనే అందులో ఉండే సారం మన మనసుకు బోధపడుతుంది. అర్థం కానివి ఏవైనా ఉంటే మనం బాబా గారిని అడిగితే ఆయన ఎలాగోలా దాని గురించి మనకు తెలియచేస్తారు. అలా మెల్లమెల్లగా చదువుతూ మనలో ఉన్న అవగుణాలు మనం గుర్తించుకుని వాటిని తొలగించుకుంటే బాబాగారి వైపుకి ఒక్క అడుగు మనం వేసిన వాళ్ళం అవుతాం. ఇదే బాబాగారి కోరిక, వారి లక్ష్యం కూడా ఇదే. సచ్చరిత్రను మనకు అందించడం ద్వారా ఏ సద్గ్రంథందైనా అండి లక్ష్యం అయితే ఇదే. అదే ఆ సద్గ్రంథం ద్వారా మనకు వనగూర్చే మనకు జరగబోయే మంచి ప్రయోజనం కూడా. ఆ ఫలితాన్ని మనం పొందగలం. కాబట్టి ఇదే ప్రయత్నం శ్యామ పొందాలని అతడు విష్ణు సహస్రనామ మాలను బాబా చెప్తారు. విష్ణు సహస్రనామ మాలను నేనే శ్యామ మెడకి స్వయంగా నా చేతులతో వేసి అతడి మనసును ప్రాపంచిక బాధల నుంచి విశ్రాంతి పొందేలా చేస్తాను. అతడికి ఒక మంచి నియమాన్ని విధిస్తాను. శ్యామకు నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామంపై ప్రీతి కలగాల. అది భగవంతుడి లేదా సద్గురువు అనుగ్రహం ఉంటేనే ఆ నామం పట్ల ప్రీతి కలుగుతుంది. ఎందుకంటే బాబా చెప్పారు, మొన్న అనుకున్నాం మనం, పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారు మాత్రమే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు అన్నారు. కాబట్టి భగవంతుడి నామాన్ని పలకాలన్నా, భగవంతుడి నామస్మరణ పట్ల ప్రీతి కలగాలన్నా దానికి ఎంతో భాగ్యం ఉండాలి. అది భగవంతుడు లేదా సద్గురు యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి బాబాగారు శ్యామకి నామం పట్ల ప్రీతిని కలిగించాలి అని చెప్తూ ఈ నామం యొక్క ప్రభావాన్ని ఆయన చెప్తున్నారండి. దానికి కొన్ని ఓవిలు చెప్తున్నారు బాబాగారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఓవిస్. కంటిన్యూషన్ దెబ్బతినకుండా ఉండాలని నేను రెఫర్ చేసి చెప్తున్నా. నామం యొక్క ప్రభావం చెప్తున్నారు బాబా. నామం పాపాలు అనే పర్వతాలను పగలగొట్టుతుంది. పాపాలు అనే పర్వతాలని అంటే గత అనేక జన్మల్లో మనం చేసుకున్న చెడు కర్మల ద్వారా పోగైన పాపఫలం పర్వతాల స్థాయిలో ఉంటుందట. కాబట్టి నామం చేయడం ద్వారా పాపాలన్న పర్వతాలను ఇది పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. శరీర బంధనాలకి కారణం అజ్ఞానం, మోహం, నేను నాది, నేను అనే అహంకారం, నాది అనే మమకారం. ఈ రెండింటితోనే మనం బంధింపబడి ఉంటాం. వీటిని కేంద్రంగా చేసుకునే మనం చేసే పనులు ఉంటాయి, మన కర్మలు ఉంటాయి. వీటి ద్వారా రాగద్వేషాలు అనే బంధాలు ఏర్పడతాయి. జీవితకాలం మనం వీటిలోనే కూరుకొని పోయి ఉంటాం. కాబట్టి ఈ నామస్మరణతో శరీరం పట్ల ఉన్న ఈ అభిమానం తొలగుతుంది. నేను నాది అనే ఈ భావన తొలగుతుంది క్రమక్రమంగా. అలా నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. కోటి చెడు వాసనలను ఎవరు అలా చేయగలరు? తల్లిదండ్రులకు ఆ శక్తి ఉంటుందా? కాదు, ఒక్క గురువుకే ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం పొందిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి నామం చేయడం ద్వారా కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. అంటే మృత్యువు నుంచి మనల్ని బయట వేస్తుంది అని నేను ముందే మనవి చేశా. శరీరమా ఒక రోజుకి మరణిస్తుంది. అదేమో తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు కదా. కానీ ఇక్కడ మృత్యువు అని అంటే అజ్ఞానంతో ఉండటమే మృత్యువు అని. కాబట్టి నామం చేయడం ద్వారా ఇది కాలుని మెడను, మృత్యు మెడను విరిచేస్తుంది అని అంటే అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలుతుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. మరణించిన తర్వాత తిరిగి జన్మ ఎందుకు అవసరం అవుతుంది అంటే కర్మఫలాన్ని అనుభవించడానికే. అలా కర్మఫలాన్ని ప్రోగు చేసుకోవడం దీనికి కారణం నేను అనేది. కాబట్టి
ఈ నేను నాది అనే వాటిని విడగొట్టడం ద్వారా, పూర్తిగా తొలగించడం ద్వారా, కర్తృత్వాన్ని తొలగించడం ద్వారా, కర్మఫలాన్ని పూర్తిగా అనుభవింప చేయడం ద్వారా తిరిగి మళ్ళీ జననం అంటూ లేని స్థితిని, అదే మోక్షం, అదే ముక్తి, అటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తుంది నామస్మరణం. కాబట్టి నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురం అవ్వాలి. ప్రతి ఒక్కరికి నామం పట్ల ప్రీతి కలగాలి. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులువైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామం జిహ్వకు భూషణం. కుంతిదేవి పరమేశ్వరుని ప్రార్థించిందట. మనకు 22 అధ్యాయం వస్తుంది. సరే, ఆమె కుమారులు వాళ్ళు ఆ వనవాసం చేశారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు, చాలా కష్టాలు పడ్డారు కదా. మరి తల్లిగా ఇవన్నీ సహించింది ఆవిడ. పరమేశ్వరుని ఒకే ప్రార్థన చేసింది, ఆయన పరమేశ్వర, నీకు నా పట్ల అనుగ్రహం ఉంటే నాకు కష్టాల పరంపరను ఇవ్వు ప్రభు. నేను కష్టంలో ఉన్నప్పుడే నేను నిన్ను స్మరిస్తూ ఉంటా. సుఖాలు కోరుకునే వారికి సుఖాన్ని ఇవ్వు, నాకు మాత్రం కష్టాల పరంపరనే ఇవ్వు. ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. ఎలాగైనా సరే భగవంతుని మనం స్మరిస్తూ ఉంటే అదే మనకి ఇన్ని రకాల ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ నామం అనేది, భగవంతుడి స్మరణ అనేది జిహ్వకు పోషణం. ఇదే పరమార్థాన్ని సాధిస్తుంది. కాబట్టి నాకు ఎన్ని కష్టాలైనా ఇస్తూనే ఉండవు. ఆ కష్టాల కారణంగానే నేను నిన్ను స్మరిస్తూ ఉంటా. నీ స్మరణే నాకు శ్రేయస్సును కలిగిస్తుంది అని చెప్తారు కుంతిదేవి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త పిలిస్తే దేవుడే ప్రత్యక్షమవుతాడు ఆవిడకి. అయినా సరే ఆవిడ కష్టాల పరంపరలనే కోరుకునింది. కారణం ఏంటి? కష్టంలో ఉన్నప్పుడే మనకు కూడా తెలుసు భగవంతుడు స్మరణకు వస్తుంటాడు. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలు ఏవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. కాబట్టి నామం ఎల్లప్పుడూ పావనమైనది. ఇతర సాధన మార్గాలు ఏమైనా చేయాలి అని అంటే స్నానం చేయాలి, దానికి విధి విధానాలు ఉంటాయి. కానీ నామస్మరణకు అలా కాదు, అనవరతము చేసుకోవచ్చు. చదవకూడని సమయం, ప్రదోషం అటువంటివి లేనే లేవు. అనవరతము నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలు ఏవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతం అవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. సాయి సాయి అని స్మరిస్తూ ఉంటే సకల పాపాలని ఆయన తొలగిస్తారు. మెల్లగా లోపల నా నామాన్ని స్మరించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని నామం యొక్క ప్రయోజనాన్ని ఇన్ని రకాలుగా బాబాగా తెలుపుతూ ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామకిచ్చి దాని ద్వారా శ్యామను ఆయన ఉద్ధరించడం జరిగింది. కాబట్టి నామస్మరణ ఎంత ముఖ్యమైనదో, ఎంతటి పవిత్రమైనదో ఇక్కడ కూడా మనకు తెలుపుతున్నారు బాబా 27వ అధ్యాయంలో కూడా. తర్వాత మనం 33వ అధ్యాయంలో ఊది మహిమని తెలుపుతారు బాబా గారు. అక్కడ నారాయణ మోతిరాం అనే భక్తుడికి, ఆయన ఒక హోటల్లో పనిచేస్తుండేవాడు. ఓ పర్యాయం బాబాగారు దర్శనార్థం షిరిడీకి వెళ్ళినప్పుడు తల్లితో పాటుగా బాబా చెప్తారు, ఇక్కడి నుంచి బానిస బతుకొద్దాయి, నువ్వు సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకో అన్నారు. ఆయన సొంతగా ఒక హోటల్ నడుపుకున్నాడు. దాంతో మంచి లాభాలు వచ్చాయి. అతను బాగా స్థిరపడ్డాడు. బాబాగారి పట్ల మంచి భక్తి కుదిరింది ఆ నారాయణ అనే భక్తుడికి. నారాయణ మోతిలాల్ అనేవాడికి. నారాయణ మోతిరాం ఆ పేరు, మొత్తానికి నారాయణ అనే పేరు అయితే ఉంది. ఒకసారి ఈ నారాయణ అనే మిత్రుడి ఈ నారాయణ అనే భక్తుడి మిత్రుడికి తేలు కుట్టిందండి. తేలు కుట్టింది. అది చాలా అత్యంత బాధగా ఉంది. చాలా బాధపడుతున్నాడు. విషం కదా మరి, మంట. సరే, అప్పట్లో ఏంటి, బాబాగారి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళకి బాబాగారు ఊది ఇచ్చేవారు కదా. ఆ ఊదిని ఎక్కడైతే తేలు కుట్టిందో లేదా పాము కరిచిందో అక్కడ అలా అద్దేవారు. అర్థంగానే ఆ బాధ తొలగిపోయేది. అది భక్తుల అనుభవం. కాబట్టి మరి తన మిత్రుడికే తేలు కుట్టింది. బాబాగారు ఊది చూశాడు. సమయానికి ఊది అయితే లేదు. అతడి ఇంట్లో బాబాగారి చిత్రపటం ఉండేది. రోజు పూజించేవారు. బాబాగారు వద్ద మరి సామ్రాణి కడ్డీలు పెట్టేవారు. ఆ సామ్రాణి కడ్డీల నుంచి ఈ నుసి రాలుతుంటుంది కదా,
ఆ బూడిదంతా కింద పడి ఉంది. వెళ్ళి బాబాగారికి నమస్కరించుకొని ఆ ఆ సామ్రాణి కడ్డీల నుంచి పడినటువంటి నుసినే ఆయన ఊదిగా భావించారు. బాబాగారి నామాన్ని స్మరిస్తూ దీన్నే ఊదిగా భావించి తన మిత్రుడికి ఎక్కడ చేరుకుంటుందో అక్కడ దాన్ని అద్దడం జరిగింది. మనసులోని భావాన్ని బట్టే అనుభవాలు కలుగుతాయి. భక్తికి భావం చాలా ముఖ్యం. ఇక్కడ అది బాబాగారి స్పర్శ, అంటే బాబాగారి చేతితో ఇచ్చినటువంటి ఊది కాదు, బాబాగారి స్పర్శ పొందిన ఊది కాదు, బాబాగారి చిత్రపటం ముందు వెలిగించిన మరి అగరవత్తుల నుంచి రాలిపడినటువంటి నుసి, దాన్నే బాబాగారి ఊదిగా భావించాడు. బాబాగారి నామాన్ని స్మరిస్తూ బాబాగారిని ప్రార్థిస్తూ తన మిత్రుడికి ఎక్కడైతే తేలుకుట్టిందో అక్కడ అద్దాడు. వెంటనే ఆ బాధ తొలగిపోయింది. కాబట్టే భక్తిలో భావం చాలా ప్రధానం. భక్తి భావం ఎలా ఉంటుందో మనకు కలిగే అనుభవం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడైనా ఆ నుసిని ఊదిగా భావించి ఎవరికైతే తేలు కుట్టిందో ఆ వ్యక్తికి అద్దారు. అతడి బాధ తొలగింది, బాగానే ఉంది. ఇంకో పర్యాయం ఇంకో విచిత్రమైన లీల చేశారు బాబాగారు. అక్కడ ఎవరో ఒక భక్తుడి కూతురు వేరే గ్రామంలో ఉంది, అతడు వేరే పట్టణంలో ఉన్నాడు, బహుశా బాంద్రా అనుకుంటాను. ఆయన బాంద్రాలో ఉన్నాడు, కూతురు వేరే ఊరిలో ఉంది. కూతురికి గ్రంథి జ్వరం వచ్చింది, చాలా బాధపడుతూ ఉంది, అమ్మాయి నీరసపడిపోయింది. తండ్రికి ఆ కబురు వచ్చింది. తండ్రి చాలా భయపడిపోయినాడు. అప్పట్లో నానాసాహెబ్ చంద్రకర్ గురించి ఆయనకి పరిచయం ఉంది కాబట్టి వెంటనే ఒక మనిషిని నానాసాహెబ్ చంద్రకర్ గారి ఇంటికి పంపించాడు. ఆయన ఏం కబురు చేశారంటే, చంద్రకర్ గారు, నా కూతురి పరిస్థితి ఇది, మీరు బాబాని ప్రార్థించండి, మా అమ్మాయి కోసం ఊదిని పంపండి, నా బిడ్డని కాపాడండి. సరే, ఇంకా ఆ తండ్రి తన కూతురు ఉన్న చోటికి ప్రయాణమై వెళ్తున్నాడు. ఇక్కడ ఈ వార్తను తెచ్చిన వ్యక్తి చంద్రకర్ని కలుస్తామని వస్తున్నాడు. చంద్రకర్ దారిలోని కలిశాడు. ఆయన ఆయన ఠాణాలో ఉన్నాడంట. అప్పుడు కళ్యాణ్ వెళ్తూ ఉన్నాడట భార్యతో కలిసి. సో ఠాణా రైల్వే స్టేషన్ దగ్గర నానాసాహెబ్ చంద్రకర్ ఈ వార్త తెచ్చిన వ్యక్తి కలుసుకున్నారు. విషయం చెప్పాడు, ఇలా జరిగిందండి. నానా చూశాడు, ఊది లేదు. వెంటనే ఆయన దారిలో నిలబడ్డాడు, బాబాగారిని ప్రార్థించాడు. రోడ్డు మీద ఉండే మట్టిని తీసుకున్నారండి. ఆ మట్టినే ఆయన ఊదిగా భావించి బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని ప్రార్థిస్తూ ఆ మట్టినే తన భార్య నుదుటన బొట్టుగా పెట్టాడు, అద్దాడు. ఇక వెళ్ళమన్నాడు. సరే, ఈ వార్తాహరుడు వెనక్కి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఈ తండ్రి తన కూతురు ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళంగానే తెలిసిందేంటి అని అంటే, గడిచిన 3 రోజులు చాలా ఇబ్బంది పడింది అమ్మాయి, నీరసపడిపోయింది బాగా, కానీ నిన్నటి నుంచి అమ్మాయి కాస్త కోలుకుంటూ ఉంది అని తెలిసింది. ఆ సమయం చూడగా ఈ వార్తాహరుడు వచ్చాడు. అతను చెప్పిన దాన్ని బట్టి ఈ ఊరి వాళ్ళు అమ్మాయికి ఎప్పటి నుంచి జ్వరం తగ్గింది అని చెప్తున్నాడో ఈ రెంటిని ఆయన బేరీజ్ వేసుకుని తెలిసిందేంటి అని అంటే, ఏ క్షణం అయితే నానాసాహెబ్ చంద్రకర్ దారిలో రోడ్లో ఉన్నటువంటి మట్టిని ఊదిగా భావించి బాబాగారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ తన భార్య నుదుటన బొట్టుగా అద్దాడో ఆ క్షణం నుండే ఈ అమ్మాయి ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది. పూర్తిగా జ్వరం తగ్గిపోయింది. మరి చూడండి, ఈ అమ్మాయికి బాబాగారి ఊది పెట్టలేదు, ఎక్కడో దారిలో ఉండే మట్టిని తీసి దాన్ని ఊదిగా భావించి, భావం చాలా ప్రధానం. బాబాగారిని ప్రార్థించి బాబాగారి నామానికి, బాబాగారి నామస్మరణకి అంతటి శక్తి ఉంది. తన భార్య నుదుటను అద్దితే ఇక్కడ ఈ అమ్మాయి బాధ, గ్రంథి జ్వరం తగ్గింది. ఇలా ఉంటాయి ఆ నామస్మరణ పట్ల ఉన్నటువంటి, నామస్మరణ వల్ల కలిగే ఫలితాలు. అలాగే మనకు 34వ అధ్యాయం, డాక్టర్ పిళ్ళై బాబాగారికి అత్యంత సన్నిహితుడు, భావు అని పిలిచేవారు. ఆయన డాక్టర్, హీఈస్ ద డాక్టర్ హిమ్సెల్ఫ్. డాక్టర్ పిళ్ళై బాబాగారి వద్ద కూర్చునేవారు. బాబాగారు ఏం పని చేయాలంటే ఈయన కూడా ఉండాలి, భావు భావు అని పిలిచేవాడు. అట్లా చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటుండేవాళ్ళు. అటువంటి పిళ్ళైకి కాలు మీద 4 కురుపులు లేచాయి, 7 కురుపులు లేచాయి. 60 ఏళ్ల వయసు, బాగా ఆ బాధని భరించలేకపోతున్నాడు. అసలు ఆ బాధను భరించడం కన్నా చనిపోవడం మేలు అనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట రాస్తారు హేమంత్ పంత్ గారు,
ఈయన డాక్టర్ పెళ్ళై అంతగా బాధపడుతూ ఉన్నప్పటికీ ఆయన నోరార సాయి నామ స్మరణ చేసేవారు. అంత బాధపడుతున్నా కూడా బాబాగారి నామస్మరణని అతడు విడిచిపెట్టనే లేదు. నామను స్మరిస్తూనే ఉన్నారు. సరే, ఇంకా బాధన భరించలేకపోతున్నాడు. చివరికి దీక్షిత్ గారి ద్వారా ఒక మనవి పంపారు బాబాగారి దగ్గరికి. దీక్షిత్ వెళ్ళి చెప్పారు, బాబా డాక్టర్ పెళ్ళై చాలా బాధపడుతున్నాడండి, ఆ బాధని భరించలేకపోతున్నాడు, ప్రస్తుతానికి ఈ జన్మకి మరణాన్ని ఈమని కోరుకుంటున్నాడు. మరి అలాంటి కురుపులు వచ్చినాయి, బాధపడుతున్నాడంటేనే ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికే వచ్చింది, అది అతనికి తెలుసు. కానీ ఆ బాధనైతే భరించలేకపోతున్నాడు. ఆ బాధని అనుభవించేందుకు లేదా కర్మను అనుభవించేందుకు 10 జన్మలైనా ఏమంటున్నాడు, 10 జన్మలైనా ఎత్తి సంతోషంగా ఆ కర్మఫలాన్ని అనుభవిస్తాడంట. ప్రస్తుతానికి ఈ జన్మకి మీరు దయచేసి మరణాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాడండి. బాబాగారికి చాలా దయ కలిగింది. అతన్ని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. డాక్టర్ పెళ్ళైని బాబాగారు ముందు కూర్చోబెట్టారు. అప్పుడు బాబాగారు చెప్తారు, కర్మానుసారం వచ్చిన దానిని సహనంతో అనుభవించాలి. కర్మానుసారం వచ్చింది, దాన్ని నువ్వు సహనంతో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు. అల్లా జగత్ రక్షకుడు. నిత్యము ఆయన్ని స్మరిస్తూ ఉంటే అన్ని బాధ్యతలు ఆయనే వహిస్తారు. తనువు, మనసు, ధనము, వాక్కులతో సహా వారి శరణాలను ఆశ్రయిస్తే వారే పూర్తి బాధ్యత వహిస్తారు. ఎల్లప్పుడూ అంటే నిత్యము వారి స్మరణలో ఉంటేనే వారి లీల తెలిసి వస్తుంది. తన్ మన్ ధన్ వాక్కుతో సహా వారిని ఆశ్రయించడమే సంపూర్ణ శరణాగతి. కాబట్టి నిత్యము అల్లా అంటే భగవంతుడు స్మరణలో ఉంటేనే వారి లీల ఏంటో తెలిసి వస్తుంది. నీ పూర్తి బాధ్యతను ఆయన వహిస్తారు అన్నారు. మరి డాక్టర్ పెళ్ళై ఎవరి నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు? చాలా కీలకం. ఆయన బాబా నామాన్ని స్మరిస్తున్నాడు. బాబా అది చెప్తున్నారు, నువ్వు ఎప్పుడు స్మరణలో ఉంటే నీ పూర్తి బాధ్యత ఆయనే వహిస్తారన్నాడు. సరే, బాబాగారి సన్నిధిలోనే అబ్దుల్లా రావడం, దాన్ని తొక్కడం, 10 రోజుల్లోనే 10 జన్మలు దేనికి అన్నారు బాబా. 10 రోజులు అనుభవిస్తే చాలన్నారు. ఖచ్చితంగా ఆ 10 రోజుల్లోనే ఆ వ్యాధి మొత్తం, ఆ కురుపులన్నీ నయమైపోయినాయి. అలా ఆయన కాపాడుకున్నారు మన డాక్టర్ పెళ్ళైని. అలా నామస్మరణలో, ఆ నామస్మరణ చూడండి ఎంత ప్రీతి ఉంది డాక్టర్ పెళ్ళైకి, ఎంత విశ్వాసం ఉంది ఆ నామం పట్ల. అంత బాధపడుతున్నప్పటికీ ఆయన నామస్మరణను వీడనే లేదు. ఇదే భక్తి మన తాత్యాలో కూడా కనబడుతుంది. 42వ అధ్యాయం. తాత్యాక అంటే బాబాగారు నిర్యాణం, బాబాగారు శరీరం విడిచిపెట్టడం. అదే సమయంలో తాత్యాకు కూడా జ్వరం ఉంటాయి కదా, తాత్యాకు బదులుగా బాబాగారు వెళ్ళిపోయారు అనుకుంటాం కదా మనం. ఆ సమయంలో తాత్య అంత బాధపడుతున్నప్పటికీ కదలలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, మసీదుకు వెళ్ళలేకపోతున్నాడు. అంతటి పరిస్థితిలో ఉన్నప్పటికీ బాబాగారి స్మరణను మాత్రం వీడలేదు తాత్య కూడా. కాబట్టి అలా తమను స్మరించే వారిని బాబాగారు ఎప్పుడు కాపాడుకుంటారు. ఇదే మాట చెప్పారు బాబాగారు మనకు 3వ అధ్యాయంలో. నా చరిత్రను, నా మహిమను ప్రేమగా గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేను ఉంటాను. సచరిత్రని మనం చదువుతూ ఉన్నాం, వారి లీలలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా సచరిత్రను చదువుతున్నా బాబాగారి నామమే కదా మనం పలికేది. అలా బాబాగారి చరిత్రని మనం, వారి మహిమల్ని చదువుతూ ఉంటే, నామాన్ని మనం పలుకుతూ ఉన్నామంటే, నామస్మరణలో ఉన్నామంటే, ఆయన మన ముందు వెనుక నలువైపులా ఉంటాను అన్నారు. ముందు వెనుక కుడి ఎడమ. మరి ఇంకో 2 వైపులు ఎక్కడివి? ఆకాశం, పాతాళం. అంటే మీరు ఉన్న స్థితి నుంచి నేను కిందకి జారనివ్వను, అలాగే మిమ్మల్ని నేను శ్రేయస్సు కలిగిస్తూ ఒక్క మెట్టు పైకెక్కిస్తాను. ఇక మన ముందు వెనుక కుడివైపు ఎడమవైపు ఎందుకుంటారంటే, మన చుట్టూ గురువు ఒక తమ అనుగ్రహం అనే రక్షణ కవచాన్ని ఆయన ఏర్పరుస్తారు. ఈ కవచాన్ని ఏర్పరచడం ద్వారా మాయ మనలోకి జొరబడకుండా ఆయన అడ్డుకుంటారు. మనం సంతరించుకున్న మంచి గుణాలు చేజారిపోకుండా ఆయన కాపాడుకుంటారు.
అందుకోసం మన చుట్టూ గురువు యొక్క రక్షణ కవచం ఉంటుంది ఇప్పుడు మనం గనక ఆయన స్మరణలో ఉంటే. కాబట్టి ఇన్ని విధాలుగా నామస్మరణ పట్ల, నామస్మరణ వల్ల కలిగే లాభాలు ఉన్నాయి అని బాబాగారు మనకు తెలియచేస్తున్నారు. అందుకనే కలియుగంలో అంటే త్రేతాయుగంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా త్రేతాయుగంలో ధ్యానంతోనూ, కృతయుగంలో ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారాను, ద్వాపరయుగంలో అర్చన ద్వారాను ఏదైతే అప్పటి భక్తులకు లభించాయో అవన్నీ కలియుగంలో గురు భజనల ద్వారాను, నామ సంకీర్తన ద్వారాను లభిస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టే మనం అనవరతము తమ స్మరణలో ఉంటూ మనం శ్రేయస్సుని పొందాలి అన్నదే బాబాగారి సంకల్పం. మనల్ని ఎప్పుడు ఆయన స్మరణలో ఉంచుకునేందుకే మనకు సచ్చరిత్రని బాబాగారు అనుగ్రహించారు. అలా సచ్చరిత్రని నిత్యం పారాయణ చేస్తూ, ముందే మనం చేశాను, పారాయణ అంటే చాలా మెల్లగా ఆ చదువుతున్న విషయం ఏంటో మన మనసు గ్రహించేలాగా చదవాలి, మెల్లమెల్లగా చదవాలి. చదువుతూ దాన్ని మనం మననం చేసుకుంటూ చదివిన దాన్ని బాబాగారు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ, బాబాగారు వీటిని విడిచిపెట్టమన్నారో వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ, బాబాగారు దేన్ని సంతరించుకోమన్నారో వాటిని సంతరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది క్రమక్రమంగా మనలోని ప్రాముఖ్యతను తొలగిస్తుంది, మనలో ఉండే అరిషడ్వర్గాలని ఉపశమింపచేస్తుంది, వాటిని తొలగిస్తుంది. అలా మనసుని క్రమక్రమంగా క్షాళన చేస్తుంది. ఇంతటి పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టే సచ్చరిత్ర సద్గురువుకి ప్రతిరూపం. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారే, బాబాగారికి అభిన్నం, బాబాగారి ప్రామాణిక గ్రంథం, బాబాగారి ప్రాసాదిక గ్రంథం. సచ్చరిత్ర నిత్య శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనాల ద్వారా నిత్యం మనం బాబాగారి స్మరణలో ఉంటూ ఆ గురునామం యొక్క ఫలితాన్ని పొందాలి అని, అటువంటి అనుగ్రహం మనందరికీ బాబాగారు ప్రసాదించాలని, అనుగ్రహించాలని వారిని ప్రార్థిస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. వచ్చే సత్సంగంలో గురువు యొక్క సహవాసం అనే అంశంలో తిరిగి మళ్ళీ మనం బాబాగారిని దర్శించుకుందాం. బాబాగారు స్ఫురింపచేసిన మేరకి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ మనం వచ్చే గురువారం ఒక సంకీర్తన ద్వారా తిరిగి మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.